దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి సియోనుపురము కాలనీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సాయంకాల సమయంలో యునైటెడ్ క్రిస్టియన్ యూత్ టీం తరపున మీ మధ్యకు సువార్త నిమిత్తమై ఇక్కడికి వచ్చి ఉన్నాం. మొట్టమొదటిగా ఈ యొక్క సియోనుపురం వాసులకు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ, మీ యొక్క గ్రామానికి శుభాలు తెలియజేస్తూ, దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఈ రోజున ఈ ప్రాంతంలో సువార్త చేయమని ఆయన ఒక తలంపు ఇచ్చినందున మీ యొక్క ప్రాంతానికి రావడం జరిగింది. మేమందరం కూడా మీ ప్రాంతంలో తిరుగుతూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా మీరు కూడా శ్రద్ధ కలిగి సువార్తను విని స్వీకరించాలని ప్రభువు నామంలో మనం చేస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ యొక్క సువార్త కూడికను ప్రారంభం చేసుకున్నాం. మన మధ్యలో నుంచి బ్రదర్ పీటర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన రాజా, పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. మీ మహాకృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మా ప్రభు దినాన చేర్చి ఆరాధించాము దేవా. నాయన, ఆత్మతో సత్యముతో ఆరాధించి సాయంకాల సమయంలో మీ సత్య సువార్తను ప్రకటించడానికి మాకు ఇచ్చినటువంటి యొక్క ఆలోచన బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలందరినీ తీసుకుని వచ్చినందుకు స్తోత్రాలు. ఈ గ్రామంలో ప్రభువా అనేకులు నీ శిలువ ఆకర్షణలో ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడండి. పత్రికల యందును, నానా పాటల యందును, వాక్యమందును ప్రభువా మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. బిడ్డలందరినీ మీరు ఉపయోగించుకొని మీ ఆత్మశక్తి చేత వాడుకోమని, తోడుగా ఉండమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆయుష్ ప్రభు కై ఖర్చు చేసి నిత్య జీవం పొందుకొనుమని ప్రకటించుచు సాక్షార్థమై క్రీస్తులా ప్రభుని ఘనపరిచి జీవితంలో నా మాదిరి చూపి నిందారహితుడవై క్రియలు చేయుచు సత్యముగా బ్రతకాలి. ఎదుటి వారికి మేలు చేయుచు కీడు చేయక బ్రతకాలి. మారాలి ప్రతి హృదయం, వెతకాలి క్రీస్తు మార్గము. మారాలి ప్రతి హృదయం, గాలిపటమురా తెలుసుకో ఓ మానవా, ఈ క్షణమే ప్రభు యేసని తెలుసుకో ఓ మానవా, ఈ క్షణమే ప్రభు యేసని. మనిషి బ్రతుకు రంగుల వలయం, బ్రతుకే ఆత్మ
మానవా ఈ క్షణమే ప్రభు యేసని తెలుసుకో ఓ మానవా ఈ క్షణమే ప్రభు యేసని మనిషి బ్రతుకు రంగుల వలయం ఆ బ్రతుకే క్షణభంగురం ఘనమున్నదని గర్వించకురా ఘనమే నీకు తోడు రాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, శ్రీహరిపురం గ్రామ ప్రజలందరికీ ఈ యొక్క సాయంకాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మేము యునైటెడ్ క్రిస్టియన్ యూత్గా ఆయా ప్రాంతాల్లో సువార్త పరిచర్య చేస్తూ ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క ప్రాంతానికి రావటము దేవుని కృపను బట్టి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మన మధ్యలో యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ప్రెసిడెంట్ గారు బెదర్ వినీత్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. దేవుని యొక్క వర్తమానం అందిస్తూ ఉండగా శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగాను మీ అందరికి మనం చేస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి సియోనుపురము గ్రామస్తులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ యొక్క సాయంకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3:16 వచనంలో ఒక మాటను మనం చూస్తున్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాటను చూస్తున్నాం. గమనించండి, నిజంగా దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే ఆయనకంటూ ఒక సింహాసనము పరలోక రాజ్యంలో ఉంది. అది బంగారు సింహాసనం. దాన్ని విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటే ఆయన ప్రేమను మనకు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆయన మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు కావచ్చు, అన్యులు కావచ్చు, అందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకే వాక్యం అంటుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకము ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన ప్రేమించాడు. అంతేగాని క్రైస్తవులకు మాత్రమే దేవుడని కాదు అక్కడ అర్థం. అందరినీ ప్రేమించాడు. అందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. అందరి పాపాల కొరకు ఆయన సిలువలో మరణించాడు. కనుక వాక్యం సెలవిస్తా ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అనే మాటను మనం చూస్తున్నాం. ఈరోజు నీతిగా జీవించే వారు ఒక్కరు కూడా లేరు. ఏదో ఒక సమయంలో మనం తప్పులు చేస్తూ ఉంటాం. అది తెలియకుండా మనం చేస్తూ ఉంటాం, కొందరు తెలిసి చేస్తూ ఉంటారు. అందుకే వాక్యం ముందుగానే సెలవిస్తా ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అయితే నీతిమంతుడుగా నువ్వు మార్చబడాలంటే ఖచ్చితంగా ఒక పరిశుద్ధుని యొక్క రక్తము చిందించబడాలి. ఇదే ప్రాముఖ్యమైన అంశం. మరి పరిశుద్ధంగామైనటువంటి రక్తం ఎవరిది అని గమనిస్తే ఈ మనుషులది పరిశుద్ధమైనటువంటి రక్తము కాదు. ఎందుకంటే జన్మలో పాపం ఉంటుంది, జీవించే విధానంలో పాపం ఉంటుంది. ఇంకా పశువుల్లో మనం చూస్తే అవి కూడా మనం చూసినప్పుడు వాటిలో కూడా కల్మషం అనేది ఆ రక్తంలో ఉంటుంది. వాటి వలన మన యొక్క పాపాలు కడగబడవు. అయితే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, పరిశుద్ధుని రక్తం కావాలి. మరి యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు అంటే మనము ఆయన యొక్క జన్మ విధానాన్ని మనం గమనించినప్పుడు కూడా ఆయన పరిశుద్ధత మనకు కనబడుతూ ఉంటుంది. ఎటువంటి పాపము లేకుండా ఆయన జన్మించాడు. ఎటువంటి పురుషుని యొక్క ప్రమేయం లేకుండా మరియమ్మ స్త్రీ ఆ యొక్క కన్యక గర్భాన్ని ధరించింది. ఆయన జన్మలో కూడా పాపము లేదు. ఇంకా ఆయన ఈ లోకంలో పుట్టిన తర్వాత ఆయన బాలుడప్పటి నుంచి పెరుగుతూ వస్తూ ఉన్నాడు, పెద్దవాడయ్యాడు. అప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా తనను తాను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. అంటే పరిశుద్ధంగా జీవించాడు. నిజం చెప్పాలంటే యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనములో ఏంది అని అంటే మొట్టమొదటిది మనం చూసినప్పుడు లక్షణము పరిశుద్ధత అని తెలుసుకోవచ్చు. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాతైనా మీకు దేవుడు, దానికి ముందు దేవుడు ఎవరు లేరా అని చాలా మంది ప్రశ్న వేస్తూ ఉంటారు. ఈ రోజున మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారి లోకానికి రాకముందు కూడా మనకు దేవుడున్నారు,
ఆయన ఎవరంటే తండ్రి అయిన దేవుడిగా ఉన్నాడు. ఎవరండి? తండ్రి అయిన దేవుడిగా ఉన్నాడు. ఆయన యెహోవాగా పిలువబడ్డాడు. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. గమనించండి, ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు ఆయన ఈ లోకాన్ని సృష్టించాడు. 6 దినాల్లో ఈ లోకమంతటిని ఆయన సృష్టించాడు. మనం చూస్తే ఆది కాండంలో మనం చూడొచ్చు, మొదటి రోజు వెలుగుని చీకటిని ఆయన ఏర్పాటు చేశాడు. 2వ రోజు ఆకాశాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. 3వ రోజు ఆయన నేలను భూమిగా దానికి పేరు పెట్టాడు. జలరాశులు ఉన్న దాన్ని సముద్రంగా పేరు పెట్టాడు. ఈ విధంగా 4వ రోజు పక్షులను చేశాడు, జంతువులను చేశాడు. ఈ విధంగా సమస్తాన్ని కూడా ఆయన సృష్టిస్తూ వస్తూ 6 రోజుల్లో సృష్టిని మొత్తం పూర్తి చేశాడు. కనుక యేసుక్రీస్తు వారు లేనప్పుడు మాకు దేవుడు లేడా అంటే, ఆయన తండ్రి అయిన దేవుడుగా ఉంటూ, ఆయన సృష్టికర్తగా ఉంటూ, ఆత్మ స్వరూపిగా ఉంటూ సమస్తాన్ని కూడా ఆయన నోటి మాటతో సృష్టించాడు. అయితే ఇవన్నీ ఇచ్చాడు. చివరిగా దీన్ని ఏలడానికి ఒక మనిషి కావాలి కదా. అందునిమిత్తము మట్టిని తీసుకొని తన స్వరూపం చొప్పున మట్టిని ఒక బొమ్మగా తయారు చేసి ఆయన జీవవాయువును ఊది ఆదాము అని పేరు పెట్టాడు. అట్లా మనం చూసినప్పుడు కూడా ఆయన సృష్టిలో మనం ఒక భాగం, మనల్ని ఎంతగానో ఆయన ప్రేమించాడు. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు మనకు దేవుడు లేడు అనేటువంటి వాళ్ళు అజ్ఞానులని చెప్పుకోవాలి. అందుకోసం మనం చూసినప్పుడు యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అనే మాట మనం చూస్తాం. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించెను అనగా ఆ యొక్క తండ్రి అయిన దేవుడు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే ఆత్మ స్వరూపిగా ఉన్నాడో ఆయన కుమారుని రూపంలో ఈ లోకానికి వచ్చాడు కనుక అప్పటి నుంచి యేసుక్రీస్తు వారు అందరికి కనబడ్డాడు కనుక అప్పటి నుంచి ఆయన ప్రతి ఒక్క అద్భుత కార్యాన్ని అందరూ గమనించారు కనుక క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆయన జనన విధానము, జీవించిన విధానము, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క నడవడిక అందరూ గమనించారు కాబట్టి, ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అందరూ గమనించారు కాబట్టి అనేక మందికి ప్రభావితమయ్యాడు. కాబట్టి ఆ క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అనేది ఏర్పాటు చేశారు. దానికి ముందు దేవుడు లేరా అంటే అసలు సృష్టికర్తే మన దేవుడు. ఆ సత్యాన్ని తెలియక అనేక మంది కూడా కొంతమంది మనల్ని హేళన చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మన విశ్వాసంలో మనం కొనసాగుతూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక నీతిమంతుడు లేడు అని చెప్తున్నాడు కనుక మనము కూడా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మన కొరకు శిలువలో మరణించారు కనుక, మన కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు కనుక మనము కూడా నీతిమంతులుగా మనము మార్చబడ్డాము. కనుక మనం కూడా మన జీవించే జీవితంలో, ఇందాక మన సహోదరుడు చెప్పాడు జక్కయ్య గురించి, ఎప్పుడైతే మనం దేవుని స్వీకరించామో అప్పటి నుంచి మనము నీతిమంతులుగా జీవించాలి. ఈ రోజున ఈ గ్రామంలో, ఈ కాలనీలో అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. మరి వారు జీవించేటువంటి జీవిత విధానం ఎలా ఉందో ఒకసారి అందరూ ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే సువార్త అనేది మరి అన్యుల వద్దకు తీసుకొని వెళ్తూ ఉంటాం, కానీ దేవుడు ఈరోజు ఎందుకనో ఈ ప్రాంతాన్ని ఆయన ప్రేమించాడు. ఇక్కడ కూడా అన్యులు ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం క్రైస్తవులు ఉన్నారు కనుక మీ జీవన విధానం ఎలా ఉంది అనేది ఈరోజు ప్రశ్న వేసుకోవాలి. మీరు నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ నిద్రపోయేంత వరకు మీ జీవన విధానము, ప్రవర్తన, ఆలోచన, నడవడిక ఎలా ఉంది? దేవునికి అనుకూలంగా ఉందా లేదా? మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాము, నీతిమంతులుగా మార్చబడ్డాము. అయితే ఆ జీవించే విధానంలో అదే విధంగా కొనసాగుతున్నామా? తిరిగి మళ్ళీ మనం వెనక్కెళ్ళి ఈ పాత జీవితానికి మనం వెళ్తూ ఉన్నామా? ఈరోజు త్రాగుడు బోతులు చాలా మంది మనం చూస్తాం. వారు త్రాగుతూ ఉంటారు, వారు దేవుని నమ్ముకొని మానేస్తారు, తిరిగి మళ్ళీ ఒకరోజు మళ్ళీ ఒక్కొక్కసారి వెనక్కి వెళ్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. దేవుని వద్దకు వస్తారు, దేవుని వాక్యాన్ని వింటారు, ఆ వాక్య ప్రకారంగా జీవించాలని నిర్ణయించుకుంటారు. చివరి క్షణంలో మళ్ళీ ఏమవుతుందో మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, బలహీనంగా ఉంటారు. కనుక ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులు ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. మనము జీవించేటువంటి ఆ యొక్క జీవితంలో దేవునికి వ్యతిరేకమైన ఏమైనా చేస్తున్నామా? ఒకవేళ అలా చేస్తున్నట్లయితే ఒకసారి ఆయన దేవుణ్ణి క్షమాపణ కోరుకుందాం, అన్నీ విడిచిపెడదాం, నీతిమంతులుగా జీవిద్దాం.
దేవుని కొరకు ప్రయాసపడదాం. జీవనోపాధిగా పనిచేసుకోవడం అనేది ఒక విధానం అయితే, దానితో పాటు మనం ఏం చేయాలా? దేవుని పని చేయాలి. ఈరోజు ఈ గ్రామంలో వాళ్ళు దేవుని పని చేస్తున్నారా? సువార్తకి వెళ్తున్నారా? అనేక మందికి సువార్తను ప్రకటిస్తున్నారా? అలా చేస్తున్నట్లయితే మీ కుటుంబం దీవించబడుతుంది. ఒకవేళ అలా చేయకుండా ఉన్నట్లయితే ఇప్పటికన్నా తెలుసుకోండి, వాక్యం సెలవిస్తాను మనకు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సెలవిచ్చాడు. కనుక మనందరం కూడా ఈ రోజు ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చామో కారణం ఏంటంటే, దేవుడు చెప్పిన ఆజ్ఞను మేము శిరసా వహిస్తున్నాము. మీరు మౌనంగా ఉండకుండా ఈ గ్రామస్తులుగా క్రైస్తవులు ఉన్నటువంటి మీ అందరూ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సువార్తను మీరు ప్రకటించాలి. మీ ప్రవర్తన ద్వారా కావచ్చు, మీరు వాక్యం చెప్పే విధానం ద్వారా కావచ్చు, సువార్తను ప్రకటించి నశించిపోకుండా అందరినీ కూడా మీరు రక్షించాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది. అంతేగాని మీ పాటికి మీరు పనులకు వెళ్ళి వచ్చేసి మీ గృహాల్లో ఉండడం కాదు, కానీ దేవుని పని కూడా మనం చేయాలని మీకు ప్రేమతో మనం చేస్తూ యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాం కదా, ఆ గొప్పతనాన్ని చెప్పడమే సువార్తను ప్రకటించడం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. చక్కటి వాక్య సందేశాన్ని అందించిన వినీతనకు పులిపేట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మీ యొక్క గ్రామంలో ఉన్న రక్షించబడిన మనము మీతో పాటు మీ గ్రామంలో ఉన్న వారిని కూడా రక్షణ మార్గంలో నడిపించాలని, ఆత్మీయంగా బలపరచాలని దేవుడి దినాన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇటు వాక్యం మన హృదయంలో మూలట్లయిన మన మధ్యలో ఉన్న పేరు జాన్ సిస్టర్ గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా పులిపేట. మహాగణుడ, మహోన్నతుడ, సర్వ సృష్టికర్త, వందనాలు ప్రభువా. చక్కని వర్తమానం మాకు అందించినందుకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, సియోనుపుర నివాసులందరికీ నాయన, అయా వారు మైక్ సౌండ్ ద్వారా ఎవరైతే వింటారో నాయన, వారందరూ రక్షణ పొందేదానికి సహాయం దయచేయండి. సువార్తలుగా నాయన, సేవకులుగా నాయన, పరిచర్యలుగా నాయన మేము వస్తున్నప్పుడు నా తండ్రి, అయా మా మాటల ద్వారా కానీ మా ప్రవర్తన ద్వారా కానీ మారి నా తండ్రి, అయా పాస్టర్ గారు చెప్పబడిన వాక్యం నా తండ్రి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వియ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచుచు నిత్య జీవం పొందినట్లు చెప్పారు ప్రభువా. అయా మేము నా తండ్రి నిన్ను ఎరిగి నాయన నిత్య జీవం పొందేదానికి సహాయం దయచే నాయన. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనైనా ఆది యందు దేవుడైన దేవుడు వాక్యమయ్యుండును శరీరధారై మన మధ్యలో నివసిస్తాదని చెప్పబడిన వాక్యం అన్నారు ప్రభువా. ఆయన లోకమును సృష్టించారు నాయన, సృష్టికర్త మీరే నాయన. 6 దినాలు మీరు పని చేసుకొని 7వ దినమున మా దగ్గరికి రాండి అని చెప్పబడిన వాక్యం విన్నాం ప్రభువా. చేరి కూడిన బిడ్డల్ని ప్రతి ఒక్కరిని నాయన మీరు ముందుండి సహాయం దయచేయండి. అయ్యేంతవరకు మాతో మాట్లాడిన దేవా, ఈ మైక్ సౌండ్ ద్వారా సియోనుపురము నివాసులందరికీ నాయన మీరు ముందుండి నాయన వారి మార్గమునకు సరళము త్రోవకు వెలుగుగా ఉండి ఆయన మీరు ముందుండి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం లేక ఆరోపించుకుంటున్న ఆశ్రయదుర్గమ నా విమోచకుడ, నా నోటి మాటలు నా హృదయ దాని దృష్టికి అంగీకారములంటూ మీ ప్రియకుమారుడైన మా ప్రియ రక్షకుడు యేసయ్య నామం బట్టి అడిగి బతిలాడి మిక్కిలి వినయంతో గోజారి వేడుకొనుస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. జీవ ప్రదాతవు నను రూపించిన శిల్పివి నీవే ప్రభు, జీవన యాత్రలో అండగా చే తండ్రివి నీవే ప్రభు. శుభకరమైన తొలి ప్రేమలోనే మరొక జీవ కృపనీయవా, శుభకరమైన తొలి ప్రేమలోనే మరొక జీవింప కృపనీయవా. జీవ ప్రదాతవు నను రూపించిన శిల్పివి నీవే ప్రభు, జీవయాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. నేనే నీ కృప
యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక సాయంకాల సమయంలో సియోన్పురం ఈ ప్రాంతంలో చక్కని సువార్త జరిగిస్తున్న యునైటెడ్ యూత్ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. నాకు చాలా సంతోషం అండి ఈ విధంగా సువార్త ప్రకటించాలంటే. మరి నేను కూడా మీతో కలిసి మనం అందరం కలిసి ఈ విధంగా దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఔన్నత్యాన్ని బట్టి మరొకసారి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. సో ప్రియులరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నశించిన దానిని వెదక రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని. అదేవిధంగా లూకా రాసిన సువార్తలో ప్రభు సెలవిస్తూ ఉంటాడు, ఒక స్త్రీకి 10 వెండి నాణాలు ఉన్నాయి. 10 వెండి నాణాల్లో ఒక నాణం పోగొట్టుకుంటుంది. ఆమె పోగొట్టుకున్న తర్వాత ఆమె ఏం చేస్తుందా అంటే దీపం వెలిగించి ఆ పోగొట్టుకున్న నాణం కొరకు వెతుకుతూ ఉంటుంది. అది దొరికినప్పుడు చాలా సంతోషంగా ఆమె సంతోషపడుతుంది. అట్లాగే అదే అధ్యాయంలో కూడా ఒక మనుషునికి 100 గొర్రెలు ఉంటాయి. ఆ 100 గొర్రెలు కూడా మరి ఒక యజమానుడు మేతకు తోలుకెళ్ళి తీసుకొస్తున్న సమయంలో ఒక గొర్రె తప్పిపోతూ ఉంటుంది. తప్పిపోయిన గొర్రె కొరకు యజమానుడు ఏం చేస్తాడు అంటే ఆ 99ని కూడా విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కొరకు అయినా మరలా వెనక్కి వెళ్ళి దాన్ని వెతుకుతూ ఉంటాడు. ఇక సాయంకాల సమయంలో ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే నశించిపోతున్న మానవాళి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం అనుకోవచ్చు మేము ఏ విధంగా నశించిపోతున్నామో, ఏ విధంగా దేవునికి దూరంగా జీవిస్తున్నాం, మేము ఏ విధంగా దేవునికి అవమానకరంగా జీవిస్తున్నామని మనం అనుకోవచ్చు. కానీ ప్రియులరా, ప్రతి మానవుల్లో ప్రతి రోగానికి మందు ఉంది. చాలా మెడిసిన్ డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి రోగానికి కూడా మందు కనిపెట్టారు సైంటిస్టులు. కానీ ఒక రోగం ఉంది. ఏంటి ఆ రోగం అంటే పాపం అనే రోగానికి మందు ఎక్కడ కూడా లేదండి. ఈ పాప రోగంతో ఉన్న ప్రతి మానవుడు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఎటువంటి అర్హత కూడా లేదు. కనుక ఈ మానవాళిలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా తొలగించడానికి ఈ లోకంలో దేవుడు చూశాడు. ఈ లోకంలో దేవుడు చూసినప్పుడు ఈ లోకంలో పిల్లల పాపం లేని మనుషుడు ఎవరు కూడా లేడండి. దేవుడు ఈ భూలోకం చూసినప్పుడు ఈ భూలోకం అంతా కూడా దేవుని సన్నిధిని చెడిపోయిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందండి. గనుక ఈ చెడిపోయిన భూలోకాన్ని అనగా చెడిపోయిన మానవాళిని తిరిగి ఎవరు దేవుని ఎదుగు చేరుస్తాడు అనగా ఈ మానవాళి ఎవరి స్వరూపంలో ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు ఏ రూపంతో ఉన్నాడో, ఏ యొక్క ఆకారంతో ఉన్నాడో అదే స్వరూపాన్ని దేవుడు మనకిచ్చాడు. అదే ఆకారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయనకు 2 చేతులు ఉంటే మనకు కూడా 2 చేతులు ఉన్నాయి. ఆయనకు 2 కళ్ళు ఉంటాయి, మనకు కూడా 2 కళ్ళు ఉన్నాయి. ఆయనకు ఒక ముక్కు ఉంటే మనకు కూడా ఒక ముక్కు ఉంది. అలాగే దేవుడు ఏ స్వరూపం అయితే కలిగి ఉన్నాడో అదే స్వరూపాన్ని దేవుడు మానవాళమైన మన కొరకైనా అనుగ్రహించాడు. ఎటువంటి స్వార్థం లేదండి. ఎటువంటి స్వార్థం కూడా ఆయనకి లేదండి. తన స్వరూపము చెప్పున, తన పోలిక చెప్పున దేవుడు మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎవరమంటే దేవుని చేత సృష్టింపబడిన దేవుని ప్రజలం మనం. కనుక మనము నశించిపోతూ ఉన్నాం. మనము లోకానుసారంగా జీవిస్తూ ఉన్నాం. మనము దేవుడు అనుగ్రహించే గొప్ప పరలోక రాజ్యాన్ని మనము పోకుండా మనల్ని ఏ మేలుబడి చేస్తుందంటే దుష్టులైన సాతాను లోకానికి వచ్చి పాపాన్ని ప్రవేశపెట్టాడు. కనుక ఈ పాపంలో ప్రతి మానవుడు కూడా పాపానికి బానిసలుగా మారిపోతూ ఉన్నారు. చూడండి, ఒక చిన్న విషయం చెప్తాను నేను. త్రాగుడు అనేది ఒక పాపము, తిరుగుబోతనం అనేది ఒక పాపము, నరహత్య అనేది ఒక పాపము, వ్యభిచారం అనేది ఒక పాపము. ఇవన్నీ కూడా సాతాను ఏం చేశాడు అంటే, చాలా కుటుంబాలు చెప్తూ ఉంటాయి మా మందిరాల్లో,
అయ్యా నా భర్త త్రాగుడు మానడం లేదండి అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా తిరుగుడు మానడం లేదండి అని చెప్తూ ఉంటారు. అంటే భార్య రక్షింపడినప్పటికీ కూడా భర్తలో ఏ పాపము ఏలుబడి చేస్తూ ఉందంటే తిరుగుబోతున్న పాపము ఏలుబడి చేస్తూ ఉంది, నరహత్య పాపము ఏలుబడి చేస్తూ ఉంది. కనుక వీటన్నిటి నుంచి కూడా మనల్ని ఎవరు విడుదల చేస్తారు? కనుక ఈ పాపం మనలో ఉంచుకొని మనం ఏమైపోతున్నామంటే దేవుడికి దూరం అయిపోతూ ఉన్నాము. రెండవది నశించిపోతూ ఉన్నాం మనము. కనుక ఈ నశించిపోతున్న మానవాళికి రక్షణ కావాలి అని దేవుడు ఆలోచన చేశాడు. కనుక భూలోకం చూసినప్పుడు ఎవరు కూడా పరిశుద్ధులు కనపడడం లేదు. కనుక సాక్షాత్ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఇంచుమించు 2023 సంవత్సరాల క్రితము తండ్రి అనే దేవుడు ఈ లోకానికైనా పంపించాడు. కనుక ప్రియులారా, ఆయన లోకానికి వచ్చి ఏం చేశాడు అంటే మతాన్ని స్థాపించడానికి రాలేదు, రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ నీకు దేవునికి మధ్య ఉన్న పాపం అనే అడ్డుగోడను తొలగించడానికనే లోకానికి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాపమును తొలగించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. కనుక నశించిన దాన్ని వెదక రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడన్న మాట వాస్తవం. ఎందుకంటే ప్రియులారా, ఒకనొకప్పుడు నా జీవితం కూడా నశించిపోయే స్థితిలో ఉంది. ఒకనొకప్పుడు నా జీవితం కూడా దేవుడికి అయిష్టకరముగా జీవిస్తూ ఉండేవాడిని. కానీ దేవుని మహాకృప, మీలాంటి దేవుని బిడ్డలు మా గ్రామానికి వచ్చి ఈ విధంగా సువార్త చెప్పినప్పుడు నా బ్రతుకు మార్చుకున్నాను. నా బ్రతుకు మార్చుకోవడం మాత్రమే కాదు, కానీ నా కుటుంబాన్ని అంతని కూడా రక్షించుకోగలిగాను. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రభునందు ప్రియులారా, మన కుటుంబం కూడా రక్షింపబడిన కుటుంబాలుగా ఉండాలని, మనము కుటుంబము కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనకున్న నిత్య జీవము ఆ పరలోక రాజ్యంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నిత్య రాజ్యానికి వారసులుగా దేవుడు చేయనుగాక. ఈ ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. చక్కటి వాక్య సందేశాన్ని అందించిన వాల్కన్న కృపాష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. చివరి ప్రార్థన తర్వాత మన మధ్యలో ఉన్న చందన చివరి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదము వాల్కన్న కృపాష్ గారిని అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ గల తండ్రి, దయగల రాజానికే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ పునరుద్ధాన దినాను ప్రభువా నాయన, ఈ రాత్రి వేళలో నిన్ను ఆరాధించుటకు స్తుతించుటకు ప్రభువా, ఈ సాయంత్రం వేళలో ప్రభువా నాయన ఈ విధంగా నీ సత్య సువార్తను ప్రకటించుటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తుతి స్తోత్రాలు ప్రభువా. ఎంతో మంది ప్రభువా మట్టి కింద కలిసిపోతున్నారు ప్రభువా నాయన, మమ్మల్ని సజీవులుగా నిలిపి ప్రభువా అయా నీ సత్య సువార్తను ప్రకటించడానికి ప్రభువా మమ్మల్ని నిలిపినందుకు నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా ఈ రాత్రి వేళలో ప్రభువా అయా నీ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్న రీతిని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు. అయా విన్న ప్రతి ఒక్క మాట ప్రభువా నీ కట్టి ఫలింపజేసి తండ్రి నాయన నూరంతల ఫలాన్ని వాళ్ళ హృదయాల్లో మీరు నింపినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా ఎక్కడైతే ప్రభువా నైనా నీ మాటలున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా అయా నీ కొరకు సాక్షిగా నిలబడే భాగ్యం మీరు దయచేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి వేళలో ప్రభువా నైనా అయా ఎంతో మంది ఉన్నారు ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కాడిని వారు మోచుటకు ప్రభువా నైనా వాళ్ళ కృప దయచేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా నైనా. అయా సన్నగిల్లిపోతున్న వాళ్ళ విశ్వాసాన్ని ప్రభువా నైనా మీరే తోడుని నడిపించినందుకే నీకు స్తోత్రాలు, బలపరిచినందుకే నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా నైనా. అయా ఈ సియోను పురాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న రీతిని బట్టిగా నీకు స్తోత్రాలు ప్రభువా నైనా. నీ కృప లేనిదే ప్రభువా నైనా అయా నీ కనికరం లేనిదే ప్రభువా నీకే స్తోత్రాలు. ఎంతో మంది క్రైస్తవులు నిలబడి ఉన్నారు ప్రభువా, మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్క అక్కరలను మీరు దీవించినందుకు నీకు స్తోత్రాలు. ప్రతి ఇరుకు ఇబ్బంది శోధనలు వేదనలు ప్రభువా తొలగించిన అయినా నీ కొరకు ప్రభువా నిలబడే భాగ్యం దయచేయండి. అన్ని జనులకు ప్రభువా సాక్షాత్కారంగా జీవించే భాగ్యం మీరు దయచేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా నైనా. ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా నీ కొరకు సాక్షిగా నిలబడి ప్రభువా అయా నీ పరలోక రాజ్యంలో చేరే భాగ్యం మీరు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. అదే విధంగా ప్రభువా నైనా ప్రేమించినటువంటి నైనా భరణాన్ని కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు. అయా వారి కుటుంబం పట్ల మీరు కృప దయచేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నూరంతర ఫలాన్ని మీరు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా ఎంతో ప్రయాసతో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువానైనా దీవించి ఆశీర్వదించేందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా యేసు రాజానికే స్తుతి స్తోత్రాలు. అయా చివరిగా మేము ప్రయాణం
ప్రయాణం మేము బయలుదేరి వెళ్ళుచుండగా ప్రభా మా మార్గం అంతట్లో మీరే ముందు నడిపించండి ప్రభా. నీకే స్తోత్రాలు ప్రభా, నైనా నీకే స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం, ఆదరణ కూడిన మనకు లోకంలో సకల పరిశుద్ధులకు, అదేవిధంగా సువార్త ప్రకటిస్తున్న వారి పాదములు ఎంతో సుందరములని సెలవిస్తున్న యునైటెడ్ క్రిస్టియన్ యూత్కి వారు చేసిన పరిచర్యకు ఇది మొదలుకునే సదాకాలం ఆయన కృప తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థించిన చందన్ వెదరుకు, అదేవిధంగా ఆశీర్వాదం ఇచ్చిన పాల్కన్న పాస్టర్కు ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం.